స్పిరిట్, యానిమల్ పార్క్ ఈ రెండు సినిమాలకి సంబంధించి ఇప్పుడు ఏం జరుగుతోంది? ముందు స్పిరిట్ ఉంటుందా, యానిమల్ పార్క్ ఉంటుందా? ఏ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది? నార్త్ టు సౌత్ వేగంగా ట్రావెల్ చేస్తున్న విషయాలు ఇవే. ఇప్పుడు ఇంతకీ వీటి గురించి సందీప్ రెడ్డి వంగ ఏమన్నారో తెలుసా? లెట్స్ వాచ్. యానిమల్ సినిమాను అతి త్వరలో సెట్స్ మీదకు తీసుకువెళ్తారనే టాక్ కి ఓ రకంగా ఫుల్ స్టాప్ పడ్డట్టే అయింది. రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన యానిమల్ కి సీక్వెల్ గా తెరకెక్కే యానిమల్ పార్క్ కోసం మూవీ గోయర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లదని క్లారిటీ ఇచ్చేశారు సందీప్ రెడ్డి వంగ. ప్రస్తుతం తాను ప్రభాస్ స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్నానని డిక్లేర్ చేశారు. స్పిరిట్ కి సంబంధించి ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. వచ్చే 2 ఏళ్లలో ఈ సినిమా ప్రొడక్షన్ ని కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలన్నది ప్లాన్. స్పిరిట్ లో ప్రభాస్ ని కాకి అవతార్ లో పోర్ట్రే చేయబోతున్నారు సందీప్. ఓవైపు సలార్ సీక్వెల్ షూటింగ్ కి, మరోవైపు స్పిరిట్ షూటింగ్ కి మధ్య డార్లింగ్ ట్రావెల్ చేస్తారన్నది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం. స్పిరిట్ షూటింగ్ పూర్తయ్యాకే యానిమల్ పార్క్ మీద ఫోకస్ చేస్తారు సందీప్ రెడ్డి వంగ. ఆ తర్వాత స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ అన్నీ చేయడానికి ఇంకో 2 ఏళ్ల సమయం పడుతుంది. వీటిని బట్టి యానిమల్ పార్క్ రిలీజ్ కావడానికి ఇంకో 3-4 ఏళ్లు పక్కాగా పడుతుందని మాట్లాడుకుంటున్నారు నార్త్ జనాలు.